ఓకే. ఈరోజు వీడియో సెషన్‌లో ఆఫీస్ ఆటోమేషన్‌లో, ఎక్సెల్‌లో పేజ్ లేఅవుట్‌లో మనం ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ ప్రీవియస్ వీడియోలో కంప్లీట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ దానికి కంటిన్యూయేషన్ వచ్చి అరేంజ్. ఓకే. పేజ్ లేఅవుట్‌లో అరేంజ్ క్యాస్ట్. అరేంజ్ వచ్చేసరికి ఇక్కడ మీకు బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ టు బ్యాక్, సెలక్షన్ ప్యాన్ ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. ఏంటంటే మీరు ఎంఎస్ఓలో ఏమైతే చేశారో మీకు ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అదే ఆప్షన్. ఓకే. జస్ట్ ఒకసారి రిపీట్ చేస్తాను మళ్ళీ. ఇక్కడ ఏం చేస్తారంటే షేప్స్‌లో ఏదైనా షేప్ తీసుకోండి. ఓకే. సపోజ్ ఇప్పుడు ఈ షేప్‌ని డ్రా చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తారంటే కలర్స్ ఓకే. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ షేప్స్‌లో నేను ఇక్కడ ఇంకో షేప్ తీసుకొని నేను దీని మీద ఈ విధంగా డ్రా చేస్తాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ దీనికి వేరే కలర్ ఇవ్వండి. అంటే మనకు తెలియాలి కదా. ఇప్పుడు పేజ్ లేఅవుట్‌లో మీకు ఇప్పుడు ఇక్కడ హైలైట్ ఇప్పుడు మీకు ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ కావాలి. ఈ బ్లూ కలర్ మీద ఈ రెడ్ కలర్ ఉన్న ఈ సింబల్ పైన. ఇప్పుడు నాకేం కావాలంటే దీన్ని బ్యాక్ పంపించాలి. దానికి సెండ్ టు బ్యాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు వెనక్కి వెళ్ళింది అది మళ్ళీ పైకి రావాలి. దానికి బ్రింగ్ టు ఫ్రంట్ ఏమిటి. నెక్స్ట్ సెలక్షన్ ప్యాన్ ఏంటంటే మీరు ఇక్కడ ఏ ఆబ్జెక్ట్స్ అయితే తీసుకున్నారో ఆ ఆబ్జెక్ట్స్ యొక్క నేమ్స్ ఇక్కడ మీకు వస్తాయి. మీకు ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్స్ ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో అది సెలెక్ట్ చేయాలనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎత్తుకొని సెలెక్ట్ చేసే బదులు సెలక్షన్ ప్యాన్ ఓపెన్ చేసి ఇక్కడ లిస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకి నేమ్స్ ఎక్కువ వస్తాయి కదా. మీకు ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇది సెలక్షన్ ప్యాన్. నెక్స్ట్ అలైన్ ఏంటంటే అడ్జస్ట్మెంట్ చేసి ఇప్పుడు మీరు ఈ రెండింటిని సెలెక్ట్ చేయాలి. సపోజ్ దీన్ని ఇది పెద్దది కాకుండా కొంచెం చిన్నది చేయండి. దీన్ని నేను ఇక్కడ పెట్టేసి రెండింటిని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు అలైన్లోకి వెళ్ళి అలైన్ లైన్, నెక్స్ట్ అలైన్ సెంటర్, నెక్స్ట్ అలైన్ లైన్. ఇప్పుడు మీకు ఈ రెండు వేరు వేరు కదా, రెండు ఒకటే చేయాలనుకుంటే గ్రూప్లోకి వెళ్ళి గ్రూప్ అంటే రెండు కలిసి ఒకటే. ఇప్పుడు మీకు ఇది మూవ్ చేస్తే రెండు మూవ్ ఎందువల్ల రెండు ఆబ్జెక్ట్స్ సింగిల్ గ్రూప్గా తీసి మళ్ళీ మీకు మామూలుగా వచ్చేయాలంటే చేస్తారంటే అన్గ్రూప్ చేస్తాను మళ్ళీ మామూలుగా వచ్చేసి. ఇప్పుడు దీంట్లో మీకు సింబల్ని రొటేట్ చేయాలంటే మీకు ఇక్కడ రొటేషన్ ఉంటుంది. మీరు దాన్ని ఇక్కడ 360 degrees మీకు ఎలా కావాలంటే అలా రొటేట్ చేయండి. అదే ఆప్షన్ మళ్ళీ మీకు ఇక్కడ పేజ్ లేఅవుట్లో మీకు ఇక్కడ రొటేట్ అని చెప్పేసి రెండింటిలో ఏదైనా. ఓకే. ఇది మనకి పేజ్ లేఅవుట్లో ఈ ఆప్షన్స్ అంటే దీంతో మనకి ఎక్సెల్లో పేజ్ లేఅవుట్ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ ఎక్సెల్కి మెయిన్ బేస్ ఆప్షన్స్ ఫార్ములా. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి ఫార్ములాస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇందులో మనం యూజ్ చేసేది ఏంటంటే కొన్ని ఫార్ములాస్ మనం ఎక్కువగా ఉపయోగిస్తాం, అందులో మనం ఆల్రెడీ కొన్ని ఉపయోగిస్తాం. ఓకే. ఇప్పుడు ఇందులో మనం యూజ్ చేసే ఫార్ములాస్ లిస్ట్ కావాలంటే మీకు ఇన్సర్ట్ ఫంక్షన్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఫంక్షన్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కానీ ఇక్కడ మనకి మొత్తం డిస్ప్లే కాలేదంటే ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ అని చెప్పి మోస్ట్లీ రీసెంట్లీ యూజ్డ్ అని చెప్పేసి అంటే రీసెంట్గా యూజ్ చేసిన వాటికి డిస్ప్లే. అలాగని మీకు అన్నీ కావాలంటే ఇక్కడ ఆల్ ఇచ్చింది. ఇప్పుడు మీకు ఈ ఆల్ ఫంక్షన్ ఎక్సెల్. ఓకే. ఇప్పుడు దీంట్లో మీకు ఏ ఫంక్షన్ అయితే కావాలో దాన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా అయ్యే ఇక్కడ మీకు కేటగిరీ వైజ్గా ఇస్తుంది. మనం ఆల్రెడీ ఇది వచ్చి మనం స్టార్టింగ్లో ఉపయోగించాం. ఓకే. ఇప్పుడు దీంట్లో మనం ఈ ఫార్ములాస్ ఎలా యూజ్ చేస్తాం అన్నదానికి ఓకే ఇన్సర్ట్ ఫంక్షన్లో సపోజ్ ఇప్పుడు మీకు సమ్ కావాలనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఎదుర్కొనే వాళ్ళు పైన ఏం చేస్తారంటే నేమ్ తెలుసుకోవాలి సమ్ అని టైప్ చేయగానే గో ఇవ్వండి వచ్చేసిందా. ఓకే. అంటే ఇక్కడ నుంచి మనం ఇది యూజ్ చేయడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఎలా యూజ్ చేయాలన్నది మీకు ఇక్కడ స్టెప్ వైజ్గా ప్లస్ దాని యొక్క హెల్ప్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ సమ్ ఇచ్చి ఓకే ఇచ్చాను అనుకోండి, అంటే ఇది మనకు ఐడియా ఉంది కాబట్టి ఫస్ట్ నెంబర్ 1 మీకు ఇలా అడుగుతుంది. ఓకే.
ఎలా అన్నది మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇస్తారు. నెంబర్ 1 కామా నెంబర్ 2 కామా ఆర్ 1 to 255 నెంబర్స్ టు సమ్ లాజికల్ వాల్యూస్. అంటే ఈ విధంగా మీరు 255 వాల్యూస్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 10 వేస్తాను. మీరు ఇచ్చింది పక్కన వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ట్యాబ్కి ప్రెస్ చేస్తేనే నెక్స్ట్ నెంబర్ 2లోకి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 20 లేదా మౌజ్ అయినా ఇచ్చేస్తాను, మీ ఇష్టం, మీ కన్వెంట్. నెక్స్ట్ 30, 40, 50. మీరు ఇచ్చిన వాల్యూస్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. దాని సమ్ ఇక్కడ వస్తుంది. ఇవ్వండి ఫార్ములా రిజల్ట్. ఇప్పుడు ఇక్కడ ఓకే ఇవ్వండి. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు అదే విధంగా యావరేజ్ కావాలంటే యావరేజ్. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని ఫార్ములాస్ మనం యూజ్ చేస్తున్నాం. అందులో మనం మ్యాథమెటికల్గా యూజ్ చేసే ఏమంటే ఇది మనం ఏది సమ్, యావరేజ్, మ్యాక్స్, మిన్, కౌంట్, ఇవి మనం ఎక్కువగా ఉపయోగించాం. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం యూజ్ చేసే కొన్ని క్యారెక్టర్ ఫంక్షన్స్ తీసుకున్నాం ఫస్ట్. అంటే ఇక్కడ క్యారెక్టర్ మీన్స్ టెక్స్ట్ ఫంక్షన్స్. ఓకే, ఇప్పుడు ఆ టెక్స్ట్ ఫంక్షన్స్ అనేది మనకి ఇక్కడ టెక్స్ట్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దీంట్లో మీరు కొన్ని ఫంక్షన్స్ తీసుకున్నారు. నేను ఇక్కడ ఫస్ట్ వన్ చార్ అనేది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చార్ దగ్గర ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈజ్ ఏ నెంబర్ బిట్వీన్ 1 to 255. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈ చార్ అనేది మీరు ఏదైనా నెంబర్ కానీ ఇస్తే ఆ నెంబర్కి ఈక్వలెంట్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో క్యారెక్టర్ అనేది డిస్ప్లే చేస్తుంది. అంటే యాక్చువల్గా ఈ ఏంటంటే మనకి యాస్కీ కోడ్స్. ఓకే, ఇప్పుడు మీకు యాస్కీ కోడ్స్ అనేది మనం ఇంట్రడక్షన్లో చెప్పాం. ఓకే, కాబట్టి ఇప్పుడు మీరు కోడ్ ఇస్తే దాని క్యారెక్టర్ డిస్ప్లే అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 65 ఇస్తున్నాను. ఓకే, మీరు అంటే ఇక్కడ చూడక మీకు ఇక్కడ చూడండి ఏ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఓకే ఇవ్వండి. అంటే మీకు క్యాపిటల్ ఏకి కోడ్ ఏంటంటే 65. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళకుండా ఎక్కడైనా టైప్ చేస్తారు. సపోజ్ షో కొటేషన్స్లో బ్రాకెట్ ఓపెన్ చేసి మీకు ఏ నెంబర్, సపోజ్ నేను ఇక్కడ 90 క్యాపిటల్. అదేవిధంగా ఈక్వల్ టు చార్ సపోజ్ 97 స్మాల్ ఈ. అదేవిధంగా ఈక్వల్ టు చార్ 122 స్మాల్ జీ. నెక్స్ట్ అదేవిధంగా ఈక్వల్ టు చార్ 48 0. అదేవిధంగా చార్ 57 9. అదేవిధంగా ఈక్వల్ టు చార్ 32. మిగైన్ డిస్ప్లే అలాంటి ఏంటి స్పేస్. ఓకే, ఇది మనం క్యారెక్టర్ ఇస్తే ఈ క్యారెక్టర్కి ఈక్వలెంట్ కోడ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఇది టెక్స్ట్ ఫంక్షన్స్లో ఫస్ట్ మనం జనరల్గా మనం యూజ్ చేసే ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ దీంట్లో సెకండ్ వన్ వచ్చి కోడ్. ఓకే, ఇక్కడ కోడ్ ఏంటంటే ఇప్పుడు చెప్పిందని కాదు. ఇప్పుడు సపోజ్ మీరు ఏ ఇచ్చారనుకోండి దానికి కోడ్. ఓకే, ఇంతకుముందు ఏంటి మనకి కోడ్ ఇస్తే క్యారెక్టర్ డిస్ప్లే అయ్యింది. ఇప్పుడు క్యారెక్టర్ ఇస్తే కోడ్ డిస్ప్లే అయ్యింది. దానికి ఫంక్షన్ మనకి కోడ్. ఇప్పుడు మీరు ఏదైనా ఇవ్వచ్చు. సపోజ్ కోడ్ ఇప్పుడు ఇచ్చినప్పుడు కొటేషన్స్లో ఇవ్వాలి. సపోజ్ నేను ఇక్కడ ఏ చేస్తాను ఈక్వల్ టు కోడ్ కొటేషన్స్లో సపోజ్ 8. ఓకే, 50. ఇది కోడ్ ఫంక్షన్. నెక్స్ట్ కాన్కేటినేట్. కాన్కేటినేట్ ఏంటంటే 2. సపోజ్ నేను ఇక్కడ కాన్సర్సి కిరణ్ అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఓకే ఇవ్వండి. మీకు ఆ రెండు కంబైన్ అయిపోయింది. దట్ ఈస్ సచ్. ఇది కాన్కేటివ్ అంటే కాన్కేటినేషన్ అంటే 2 స్ట్రింగ్స్ కంబైన్. ఇప్పుడు దానికే ఇంకో మెథడ్ ఇట్లాగా ఏం చేస్తుంది. సపోజ్ సచి అని. ఓకే, నెక్స్ట్ ఇంకా దాంట్లో కిరణ్ అని టైప్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ దేంట్లో ఉంది మనకి ప్లస్ D6 ప్లస్ D7. ఓకే, ఇప్పుడు నేను రెండింటిని యాడ్ చేస్తే ఏమైనా అక్కడ వాల్యూ
అంటే ఎర్రర్ చూపిస్తుంది. నేను మనం ఆ రెండు టెక్స్ట్ కాబట్టి రెండింటిని మనం యాడ్ చేయడానికి. ఇప్పుడు దాన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కాన్కేటినేట్ అని చెప్పేసి D6, D7 వచ్చిందా? ఓకే, అలాగైనా అవ్వచ్చు, లేదంటే ఇలాగైనా మన ఇష్టం, మన చాయిస్. ఇది నెక్స్ట్ ఫంక్షన్ కాన్కేటినేట్. నెక్స్ట్ దీని తర్వాత ఎగ్జాక్ట్ వచ్చి టూ టెక్స్ట్ సేమ్ ఒకటే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏబిసి రెండు ఒకటే కదా, ఎంతకే వస్తుంది. అదే ఈక్వల్ టు ఎగ్జాక్ట్ పొటెన్షియల్స్లో PQR కామా ఏబిసి అనేది ఇవి రెండు ఈక్వల్ ఫాల్స్ అనేది. ఓకే, ఇది ఎగ్జాక్ట్. ఓకే, నెక్స్ట్ ఫైండ్. ఓకే, ఫైండ్ వచ్చి ఓకే ఫైండ్ టెక్స్ట్. సపోజ్ ఈజ్ అనేది విత్ ఇన్ టెక్స్ట్. దేంట్లో అంటే దిస్ ఈజ్ మై ఫైండ్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి స్టార్ట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి 1 నుంచి స్టార్ట్. ఓకే, 3 అంటే నేను ఇచ్చింది ఈజీ కదా. ఐఎస్ అనేది దీంట్లో ఎక్కడి నుంచి చెక్ చేయమన్నా 1 నుంచి చెక్ చేయమన్నా, అంటే ఐఎస్ అనేది దీంట్లో ఎక్కడి నుంచి ఉంది 3 డిస్ప్లే అంటే థర్డ్ పొజిషన్ కదా. టీహెచ్ ఐఎస్ అక్కడి నుంచి కదా మనం స్టార్ట్ అయింది. ఇది ఫైండ్ యువర్ టీహెచ్. నెక్స్ట్ లెఫ్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ కంప్యూటర్ అని చెప్పేసి నేను ఇప్పుడు ఇక్కడ 3. ఓకే, అందుకే ఏంటి నేను ఇచ్చిన కంప్యూటర్లో COM అంటే ఫస్ట్ 3 క్యారెక్టర్స్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఎలాగంటే ఈక్వల్ టు లెఫ్ట్ నేను ఇక్కడ E6 అంటే దాంట్లో నేను ఇక్కడ ఏం చేస్తానంటే 5 వేస్తాను. అంటే పొజిషన్ 5 నాట్ పొజిషన్, number of characters 5 characters from left side E6. సరిపోయింది, అది లెఫ్ట్. అదేవిధంగా దానికి రైట్ నేను ఇక్కడ కంప్యూటర్ అని చెప్పేసి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే 3 అంటే రైట్ సైడ్ నుంచి నేను ఇచ్చిన స్ట్రింగ్లో 3 క్యారెక్టర్స్ UER అంటే కంప్యూటర్లో లాస్ట్ 3 క్యారెక్టర్స్ ఏంటి URఏ కదా, కాబట్టి UR అని చెప్తాను. అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చింది. ఓకే, TUER ఇచ్చారు కాబట్టి అక్కడ లాస్ట్ 3 క్యారెక్టర్స్. ఇది రైట్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ లెన్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ప్రాసెసింగ్ అని చెప్పేసి ఇప్పుడు దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి 10 క్యారెక్టర్స్. మీరు కౌంట్ చేయకుండా అదే కౌంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ లోయర్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ అని చెప్పేసి క్యాప్చర్ మొత్తం ఏం చేస్తుంది మీకు లోయర్ కేస్. ఓకే, నెక్స్ట్ మిడ్. ఓకే, ఇది వచ్చి మనం ఇంతకుముందు దానికి ఇంకో ఆప్షన్ లెఫ్ట్ రైట్ ఇచ్చాం కదా, నాకు మిడిల్ కావాలంటే మిడ్ స్ట్రింగ్ దేంట్లోది E6 ఎన్నో పొజిషన్ 1 to థర్డ్ పొజిషన్ నుంచి థర్డ్ MPU. అంటే ఇప్పుడు దీంట్లో నేను ఏమి ఇచ్చాను ఇక్కడ E6 అన్న అంటే E6లో కంప్యూటర్ ఎక్కడి నుంచి థర్డ్ పొజిషన్ అంటే దీంట్లో నుంచి థర్డ్ పొజిషన్ అంటే ఏంటి ఎన్ని క్యారెక్టర్స్ 3 అన్న అంటే అక్కడి నుంచి 3 క్యారెక్టర్స్ MPU. చెప్పండి, ఇది మిడ్ యొక్క. నెక్స్ట్ REP టెక్స్ట్. సపోజ్ నేను ఇక్కడ BBC అని చెప్పేసి సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 5 ఇస్తాను.
మీకు బీబీసీ అనేదని మొత్తం 5 టైమ్స్ అండ్ ఎన్ని టైమ్స్ అయితే మీకు రిపీట్ కావాలో అన్ని సార్ మీరు ఏదైనా సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఈక్వల్ టు ఆర్ఈపీటీ ఓకే కొటేషన్స్తో యాస్టిక్ చేస్తున్నాం కామా సపోజ్ నేను ఇక్కడ ఒక 60 టైమ్స్ వేస్తున్నాను మీకు 60 టైమ్స్ యాస్టిక్ అని ఓకే ఇది రిపీట్ ఫంక్షనాలిటీ నెక్స్ట్ రైట్ క్లిక్ చేసి ఓకే ఇది వచ్చి మనం ఇంతకుముందు చెప్పిన దానికి అప్పర్ ఆల్ నేను ఇక లోయర్ కేసులో ఇస్తాను సపోజ్ ఆన్ బీబీసీ కొటేషన్స్ ఇచ్చి కొటేషన్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ క్యాపిటల్ అంటే లోయర్ ఆఫ్ అంటే క్యాపిటల్స్ ఇస్తే స్మాల్ ఆఫ్ స్మాల్ వస్తుంది అప్పర్ అంటే స్మాల్ ఇస్తే క్యాపిటల్ ఒకవేళ అప్పర్ అన్నప్పుడు అప్పర్ ఇచ్చారు మీకు అప్పర్ ఇది జనరల్గా టెక్స్ట్కి రిలేటెడ్గా మనం యూజ్ చేస్తే ఈ ఫంక్షన్ ఓకే ఇది నెక్స్ట్ రిమైనింగ్ ఫంక్షన్ నెక్స్ట్ వీడియో సెషన్లో తీసుకుంటాం